మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. సో 2026 మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మేడం మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. 2025 చాలా త్వరగా గడిచిపోయింది. 2026 ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలంటారు? తప్పకుండా. అంటే ఏంటంటే నూతన సంవత్సరం అనేది మనం అందరికీ అలవాటు అయిపోయి చూసుకోవాలనుకున్నాం. మనకు తెలుగు వాళ్ళకి అందరికీ కూడా నూతన సంవత్సరం అంటే ఉగాది. ఉగాది నుంచి ఏ విషయమైనా ప్రారంభం అయితే చాలా చాలా విశేషాలు తెలుస్తుంటాయి. ఉగాది రోజే వినడం అనేది అది మన పురాణాల్లో మన పెద్దవాళ్ళు కూడా రాసింది ఏంటంటే ఉగాది రోజు ఏ కష్టమైనా మీకు ఉన్న ఒకవేళ రాశికి వాళ్ళు చెప్పడం వల్ల ఆ కష్టం పోయే అవకాశం ఉంటుంది, అది తొలగే అవకాశం ఉంటుందని చెప్తారు. అయితే ఇప్పుడు మన అందరికీ ఏంటంటే ఈ ఇయర్ మారగానే ఇదేదో జనవరి నుంచి తెలుసుకోవాలి ఈ ఫలితాలు అని చెప్పి ఒక కుతూహలం ఉంది కదా, దానివల్ల మేము ఇవాళ చెప్తున్నాం. కానీ అయితే ఫలితాలు అని తెలుసుకోవాలనుకుంటే ఉగాది నుంచి. అయితే ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ దాకా మనకి ఏ గ్రహాల మార్పులు దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏవైతే మనం ఉన్నాయి చేసుకున్నాం అని చెప్పుకుందాం కరెక్ట్గా. దీన్ని మనం ఎంతవరకు చెప్పుకోవాలంటే ఎవరు ఎలా జాగ్రత్తగా తీసుకోవాలనే విషయం అని చెప్పాలి. అంతేగాని మళ్ళీ మాకు ఆదాయం ఎంత వ్యయం ఎంత అవన్నీ అడగద్దు, అవి నేను చెప్పనుకున్నా. ఎందుకంటే ఉగాది నుంచి నేను చెప్తా అవన్నీ. అది అయితే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనేది ఎలా ఉంటుంది వీళ్ళకంటే ఖచ్చితంగా వాళ్ళు గత సంవత్సరం నుంచే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం పూర్తిగా వీళ్ళకి అనుభవించే అవకాశం అయితే ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ మన ఇంట్లో కూర్చుంటే ఎలా అన్నీ ప్రతిదీ పర్టికులర్ పట్టుకుని చూస్తూ ఉంటాము. అంటే ఒక ఆఫీసర్ కానీ ఒక బాస్ కానీ మన ఇంటికి వచ్చారంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? సో వాళ్ళ ముందు మనం ఎంత ఫ్రీగా ఉండగలం? అసలు ఉండలేం కదా. ఇలాంటి పరిస్థితి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉంటుంది. దీన్ని తప్పించుకోవడం అనేది కొంచెం కష్టకాలమే. దీనికి మనం చేసుకోవాల్సిన పరిహారాలు చాలా ఎక్కువగానే చేసుకోవాలి. మేషరాశి వాళ్ళని మీకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే సరే శని భగవాన్ ఏలాల్సిన ప్రభావం ఉన్నా గురువు ఒక అనుగ్రహం ఉంటుందేమో అనుకుంటే అది కూడా వీళ్ళకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే తృతీయ స్థానంలో ఇప్పుడు మిథున రాశిలో గురువు, తర్వాత అతిచార యోగంతో కర్కాటక రాశికి వెళ్తున్నారు. అంటే ఏంటంటే వీళ్ళకి తృతీయ స్థానం అండ్ చతుర్థ స్థానం రెండు స్థానాల్లో కూడా పెద్దగా వీళ్ళకి యోగించే అవకాశం గురువు లేదు. సో గురువు అనుగ్రహం లేనప్పుడు శని భగవాన్ ఒక ఏలినాటి ప్రభావం ఉన్నప్పుడు వీళ్ళకి కొంచెం కష్టంగానే చాలా టఫ్ సిచ్యువేషన్స్ నడుస్తాయి. వీళ్ళకి ఏవే టఫ్ సిచ్యువేషన్స్ నడుస్తాయంటే మెయిన్ అన్నిటికంటే కోర్టులో వ్యవహారాలు, తర్వాత వ్యాపారస్తులకి కాస్త ఉద్యోగస్తులకి వీళ్ళకి కాస్తంత ఇబ్బందులు కనిపిస్తాయి. నార్మల్గా చదువుకునే వాళ్ళకి, ఇంట్లో ఉండే మహిళలకి, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా శని భగవానుడు వాళ్ళు బాధించడం కానీ ఇబ్బంది పడ్డం కానీ చేయరు. ఎందుకంటే ఆ చిన్న వ్యాపారం చేయడానికి వాళ్ళు చాలా కష్టపడతారు. ఎందుకంటే ఒక ఇడ్లీ కొట్టి అనుకోండి రోడ్డు మీద, వీళ్ళు అర్ధరాత్రే లేచి ఆ పిండి రుబ్బుకొని ఆ ఇడ్లీలు అన్నీ రెడీ చేసుకొని ఆ చట్నీలో రెడీ చేసుకొని పట్టుకొని వెళ్ళి పొద్దున్నే తెల్లవారుజాముని 6 7 ఎక్కడ రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముతారు. సో వాళ్ళని ఏలాల్సిన ప్రభావం ఏమీ చేయదు. అలాంటివి చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఏదైనా కష్టపడి చేసే వ్యాపారాలు, పళ్ళ వ్యాపారాలు, వెజిటేబుల్స్ మార్కెట్లో జాతకాలే చూసుకోరు. జనరల్గా మా రాశిది మాకు ఎలా ఉంటుంది అని అడుగుతుంటారు. నేను మామూలుగా జనరల్గా పూలు తెచ్చుకుంటుంటాను. మా ఇంట్లో రోజుకి కిలో పూలు పడతాయి పూజకి. ఈ పూజ కోసమని ఒక గుడ్డి మల్కాపూర్ అని ఒక పెద్ద మార్కెట్కి వెళ్ళి 10 కిలో 15 కిలోలు తెచ్చుకుంటాం. 15 రోజులకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు మేడం మిమ్మల్ని టీవీలో చూస్తాం, మా రాశి ఇదండి, ఎలా ఉంది మా పరిస్థితి ఎలా చెప్పండి అని అడుగుతుంటారు. సో వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు తెల్లవారుజామున లేస్తారు, కష్టపడతారు, కష్టం చేసుకుంటారు. వాళ్ళకి ఈ ఫలితాలు పెద్దగా వాళ్ళకి ఏమీ రాదు. నాకు తెలిసి ఇబ్బంది పడ్డదు, అలాగని సంతోషపడ్డదు. సో ఇవి చిన్న చిన్న వ్యాపారాలకి అంటే ఇది ఉద్దేశం. పెద్ద వ్యాపారాలు అంటే వాళ్ళు సొంతంగా ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ప్రొఫెషనల్గా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అంటే ఒక అడ్వకేట్స్ కానీ, ఒక డాక్టర్స్ కానీ, ఒక బిజినెస్ ప్రొఫెషన్ అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళు, మీరు కానీ మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు కానీ, తర్వాత యాంకర్స్ కానీ, యాక్టర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ కింద వస్తారు. ఈ ప్రొఫెషనల్స్ అందరికీ కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎంత ఇబ్బంది పడతారంటే కొంచెం ఎవరో కావాలని నిందలు వేయడం, నీలాప నిందలు అని అంటాం కదా మనం, ఏదో నిందలు పడ్డం, వాళ్ళ మీద కావాలని వీళ్ళ మీద ఇరికించడం, ఇబ్బంది పడ్డం, ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఏంటంటే వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఏ విషయమైనా ఏ సమాచారమైనా పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకుండా ఉండడం. ఎందుకంటే అస్సలు మేషరాశి వాళ్ళు జనరల్గా ఏంటంటే ఏ విషయంలో అగ్రెసివ్గా తీసేసుకుంటారు. అంటే ఇది మమ్మల్ని అన్నారా మేము ఒప్పుకోని చెప్పి మనం వెంటనే అంటారు. కానీ అక్కడ జరిగింది ఏంటో యథార్థం తెలుసుకోకుండా
ముందు అడుగు వేయకూడదు వీళ్ళు. ఈ యథార్థం తెలుసుకోకుండా అడుగు వేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది, అది వీళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అందుకని మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఇంకా వీళ్ళు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో కాస్తంత ఇబ్బందులే ఉంటాయి వీళ్ళకి, ఎందుకంటే గురువు అతిచారంలో ఉంటారు కనుక. దీనివల్ల తర్వాత గ్రహాలకున్న కూటమి ఉంది, 4-5 గ్రహాలు ఒక్కొక్కసారి మనకి మకర రాశిలో, తర్వాత మీనరాశిలో ఈ కూటమి ఏర్పడుతున్నాయి. అంటే వీళ్ళకి లాభస్థానం, దశమస్థానం, తర్వాత వ్యయస్థానంలో ఈ కూటములు ఏర్పడుతుంటాయి. దానివల్ల కాస్తంత ఇబ్బందులు ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఉంటే డబ్బులు రాకపోవడం, వచ్చిన డబ్బులు నిలబడకపోవడం, ఏదైనా వ్యాపారం మొదలు పెడుతుంటే ఆ వ్యాపారం మొదలు అవ్వకపోవడం, మొదలుపెట్టిన వ్యాపారం సాగకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు జరుగుతుంటాయి. దీన్ని మనం జన్మజాతకాన్ని చూసుకొని ఇప్పుడు దశ అంతదశ ఏం నడుస్తుంది, గోచారీత్యా ఈ ఫలితాలు. కానీ పర్సనల్ జాతకంలో యోగం బాగుంది, దశ బాగుంది, ఖచ్చితంగా ఈ చేసుకోవచ్చు, ఈ సంవత్సరం చేసుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం దోషం అని కాదు, ఈ సంవత్సరంలో వీడికి వచ్చే కష్టాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఏది మన గోచారీత్యా చూసుకుంటే ఒక 70% కష్టమే అనిపిస్తుంది, మిగతా 25% వాళ్ళ జాతకంలో బాగుందనుకోండి, ఆ జాతకంలో 100% వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళు తీసుకోవాల్సిన విషయం. మొదటి 4 నెలలు ఉన్నంత తీవ్రంగా చివరిలో అంతగా ఉండదంటారా ఓవరాల్గా? అంటే కొంచెం బెటర్ అవుతుంది, మధ్యస్థ ఫలితాలు తగ్గుతుంది. అంటే ఇక్కడ ఏదైనా వీళ్ళకి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే గురువు అనుగ్రహం లేదు కనుక, తక్కువ ఉంది కనుక, సో గురువు యొక్క అనుగ్రహం కోసం పెద్దవాళ్ళని ఆచరించడం, ఇంట్లో పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం, ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి వెళ్ళడము, ఏదైనా వాళ్ళు ఏదైనా చెప్తే ఆ విషయాన్ని చేయడము, అతిగా మాట్లాడకుండా తక్కువగా మాట్లాడి ఎక్కువగా పని చేయడానికి, అంటే ఎక్కువ ఏదైనా ప్రదక్షిణాలు చేయడం. ఇప్పుడు గుళ్ళో ప్రదక్షిణాలు చేయడం అంటే చేయగానే తగ్గుతుందా నా కష్టమేనా అంటే అలాంటి ప్రశ్నలు వేయకూడదు. ఏమో తగ్గుతుందేమో అలా వెళ్ళాలి. ఎందుకంటే శని భగవాన్ ఒక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఆయన కష్టపడాలని అనుకుంటాడు, ఆయన కర్మాధిపతి. ఆయన పని ఏంటంటే మనని కష్టపడమే, మన కర్మ ఏదైతే ఉందో అది అనుభవించాల్సిందే, అది పూర్తిగా. సరే ఆయన ఇచ్చే ముందు మనమే అనుభవించేసాం అనుకోండి, వదిలేస్తారు. ఎలాంటి విషయాలు తీసుకోవాలి అంటే పొద్దున్నే బాగా అంటే బ్రేక్ఫాస్ట్ టైం తినేవాళ్ళని అనుకోండి, ఆ టైం నందు వదిలేయాలి, ఆ టైం తినడం మానేయాలి. అది కూడా మనం అనుభవించినట్టే. ఎందుకంటే ఒకరికి టైం టేబుల్ ప్రకారం ఫాలో అయిపోతే వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది బాగా. అదే నేను ఇంత డిసిప్లైన్ పర్సన్ని, నాకు ఇంత పర్టికులర్గా కావాలని, నేను ఈ పర్టికులర్స్ ఏం లేకపోతే నేను భరించలేను, నేను ఉండలేను అనుకుంటాను. అలాంటిది ఒక రోజు స్కిప్ చేసేయాలి. అది ఏ రోజు? శనివారం ఆ టైం టేబులే ఫాలో అవ్వకుండా ఎప్పుడో సాయంత్రానికో మధ్యాహ్నానికో ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తిందాం అని చెప్పి ఆ టైం టేబుల్ పక్కన పడేయాలి. అప్పుడు కూడా వస్తే వీళ్ళకి మంచి ఫలితం వస్తుంది. ఇంకా గుళ్ళో ప్రదక్షిణాలు ఎక్కువగా, ఏ గుడికి వెళ్ళినా ప్రదక్షిణాలు చేయాలి. విఐపి దర్శనాలు కానీ, విఐపి వెళ్ళడం కానీ, లేకపోతే ఇప్పుడు శీఘ్ర దర్శనాలకి టికెట్ తీసుకోండి, శీఘ్రంగా వెళ్ళిపోతారు, అలాంటి దర్శనాలు టికెట్లు అని తీసుకోకుండా లైన్లో నడవాల్సింది. అలా నడిచారనుకోండి, సో శని భగవాన్ ఒక బాధ వీళ్ళు తగ్గుతుంది. అంటే ఆల్రెడీ నువ్వు కష్టపడతావు కదా, నువ్వు కష్టపడినప్పుడు మళ్ళీ కష్టం ఎవడైనా నువ్వు కష్టపడాలని రూల్ అంతే. అది ఎలా కష్టపడతావు అనేది మన ఇష్టం. అది నేను ఈ విధంగా కష్టపడతాను నువ్వు ఫిక్స్ అయిపోయాను అనుకోండి, ఖచ్చితంగా ఆయన ఇవ్వడు. చాలామంది ప్రదక్షిణాల బదులు వాకింగ్ చేస్తారు, మార్నింగ్ కూడా 5 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తారు. అది కూడా ఒక విధంగా కష్టం తీసినట్టే. అంటే వాళ్ళ కర్మలో ఇది రాసి ఉంది కనుక వీళ్ళు 7 కిలోమీటర్స్ నడిచారు, సరే ఓకే వాళ్ళు వదిలేని చెప్పేసి వదిలేస్తుంటారు. ఇవన్నీ కూడా ఆయన కన్సిడర్ చేస్తారు. అందుకని వీళ్ళు చేయాల్సినవి ఏంటంటే ఎక్కువగా నడకతో చేయడం, ఏ పనైనా హార్బాటాలకు వెళ్లకుండా, ఎవరిని బెదిరించకుండా, అంటే సరదాగా బెదిరిస్తూ ఉంటారు, అలాంటి బెదిరింపులు ఏమి లేకుండా, జోయిల్గా మాట్లాడకుండా చాలా పద్ధతిగా ఏ విషయమైనా సరే సైలెంట్గా ఉండి ఓకే చేద్దాం, కుదిరితే చేస్తాం అని అనుకుంటూ వెళితే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం గట్టెక్కినట్టే. ఎందుకంటే వీళ్ళకి 11వ స్థానంలో రాహు ఉన్నాడు. సో రాహు శని ఇద్దరు ఒకటే ఫలితాలు ఇస్తారు. ఏలాంటి ప్రభావంలో ఉన్నారు కనుక రాహు అంత పరిపూర్ణమైన ఫలితాలు ఇస్తాను అని చెప్పాం. జనరల్గా ఏంటంటే పాపగ్రహాలు ఎప్పుడైనా లాభస్థానంలో ఉంటే వాళ్ళు విజయం వరిస్తూనే ఉంటుంది. అంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఒక రకమైన అదృష్టం వీళ్ళని వరిస్తుంటుంది. అది ఎవరికి అవ్వదు అనుకుని వీళ్ళకి ఎలా అయిపోయిందిరా అంటే అయిపోయింది అంతే. అంటే ఆ టైంకి లక్కల కలిసి వస్తుంది వీళ్ళకి. కానీ ఇప్పుడు శని భగవాన్ ఏలాంటి ప్రభావం అంటే శనివిత్ రాహు అంటాం. అంటే శనేశ్వరుడు రాహు ఇద్దరు ఒకటే ఫలితాలు ఇచ్చేవాళ్ళు. సో లాభస్థానంలో రాహు ఎంతవరకు ఫలితాలు ఇస్తారనేది మన చేతుల్లో లేదు. ఒకవేళ వాళ్ళ జాతకంలో రాహు ఒకరు యోగిస్తున్నాడు అని అనుకుంటే కదా ఖచ్చితంగా ఈ ఒక్క రాహు లాభస్థానంలో ఉన్న రాహు వీళ్ళని ఈ సంవత్సరం అంతా చక్కగా కాపాడగలరు. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది ఈ సంవత్సరం. మేడం అలాగే కొత్త సంవత్సరం కాబట్టి సాధారణంగా రెజల్యూషన్స్ తీసుకుంటారు కొంతమంది. ఈ సంవత్సరం అన్నా ఏదన్నా చిన్న వ్యాపారం అన్నా స్టార్ట్ చేయాలి, లేదంటే శుభకార్యం ఏదన్నా చేద్దాం, దానికి సంబంధించిన డబ్బు సమకూర్చే ప్రయత్నంలో కొంతమంది ఉంటారు. సో మరి రిస్క్ చేసైనా ఇవి ముందుకెళ్ళొచ్చా, లేదంటే కాసేపు పోస్ట్పోన్ చేసుకుంటేనే బెటరా? ఏం సలహా ఇస్తారు వీళ్ళకి? మేషరాశి వాళ్ళకి వ్యాపారం మొదలు పెట్టాలంటే మే ఆర్ జూన్ బాగా లక్కీ టైం. ఆ టైంలో కలవచ్చు. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా
ఈ సంవత్సరంలో 2026 కాంబినేషన్. అందరూ 26 8 కింద తీసుకుంటారు, కానీ నేను 20ని కూడా కలపాలి. 2026 అంటే మన టోటల్ నెంబర్ 1. సో ఈ 1 నెంబర్ కాంబినేషన్ వాళ్ళకి ఇప్పుడు 5 నెల అంటే ఏంటి, మనకి మే మాసం 1 and 5 కాంబినేషన్. అంటే ఏంటంటే వ్యాపారము, ఆ తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్. అంటే ఒక వ్యాపారం చేయాలంటే దాని తగ్గ మన దగ్గర అడ్మిన్స్ కరెక్ట్గా ఉండాలి, అంటే ప్రతిదీ ఇలా చేయగలను, ఇది పర్టికులర్గా చేయగలని చెప్పేసి. తర్వాత ఇంకో జూన్ ఎందుకంటే 6వ నెల. 6వ నెల అంటే మన శుక్రుడు అధిపతి. అంటే ఏంటి, శుక్రుడు భోగభాగ్యాలు మనకి ఇచ్చే ఆయన. సో ఏది కావాలన్నా ఇవాళ మనం ఏదైనా ఇంత పాటి సుఖం అనుభవించాలన్నా శుక్రుడు ఒక అనుగ్రహం కావాలి. అంటే జస్ట్ ఒక చల్లగా కూర్చోవాలనుకున్నా శుక్రుడు ఒక అనుగ్రహం ఉంటేనే ఆ కరెంటు ఏసీ పాస్ అవుతుంది, లేకపోతే ఆ ఏసీ కరెంట్ కూడా కట్ అయిపోతుంది. సో ఇలాంటి విషయాల్లో వీళ్ళకి మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే మాసాల్లో ప్రారంభం చేయాలనుకుంటే మే జూన్లో చేయాలి. చేస్తే వీళ్ళు బాగా కలిసి వస్తుంది. మేడం, అలాగే ఇంకా విశేషంగా కలిసి రావాలి, ఏళ్ళనాటి శని ప్రభావం కాస్త తగ్గాలంటే సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే బాగుంటుందంటారు వీళ్ళు? నిత్యం వీళ్ళు హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చదవాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేసి ఆంజనేయ ప్రదర్శనాలు చేసి బయటకు వెళ్తే అన్ని పనులు విజయం వరిస్తుంది. అంటే ఏళ్ళనాటి శని ప్రభావం వీళ్ళని అప్పుడు ఇబ్బందిగా పెట్టదు. 11 సార్లు హనుమాన్ చాలీసా చదవగలిగితే. లేదు చదవలేదండి, ఒకసారి హనుమాన్ చాలీసా చదవండి, ప్రదక్షిణాలు చేయండి. ప్రతి మంగళవారం ఈ సంవత్సరం అంతా ప్రతి మంగళవారం ఆంజనేయ గుడికి వెళ్ళడము, వడమాల కానీ అప్పాలమాల కానీ లేదా ఆకు పూజ కానీ ఏదో ఒక పూజ విశేషంగా చేయించాం ప్రతి మాసం. తర్వాత ఈ సంవత్సరం వచ్చే శని త్రయోదశులు అన్నీ కూడా వీళ్ళు శని భగవానికి తైలాభిషేకం చేయించాలి ఖచ్చితంగా. తర్వాత వీళ్ళు దర్శించుకోవాల క్షేత్రం ఈ సంవత్సరం అంతా ఏంటంటే అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకోవాలి. సో అరుణాచల క్షేత్రానికి వెళ్ళడం, అక్కడ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వీళ్ళకి చాలా విధంగా అనుభవం, అంటే వాళ్ళకి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే బయటపడే అవకాశం ఉంటుంది ఇది చేయడం. హోప్ఫుల్లీ 2026 ఈ రాశి వాళ్ళందరికీ కూడా విశేషంగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః.